వాకీ-టాకీ ఇదొక కమ్యూనికేషన్ పరికరం. దూర ప్రాంతాల్లోని వారికి సమాచారం చేరవేయాలన్నా, అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలన్నా, వాగ్వాదాలను నివారించాలన్నా వాకీ-టాకీలు ఎంతగానో తోడ్పడతాయి. ఒకప్పుడు యుద్ధాల్లో సమాచార పంపిణీకి దోహదపడిన వాకీ-టాకీలు నేడు పోలీసుల చేతుల్లోనూ కనిపిస్తాయి. అలాంటి వాకీ-టాకీల వల్ల ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, విధ్వంసానికి కారణమవుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో వాకీ-టాకీలే అపార నష్టానికి కారణమయ్యాయి. ఒక్క తూటా కూడా లేకుండా పేలిన వాకీ-టాకీలు అప్పట్లో ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేశాయి. అయితే వాకీ-టాకీల వల్ల జరిగే ప్రమాదాలను గుర్తించిన కేంద్రం ముందస్తు చర్యలుగా వాటిపై ఆంక్షలు విధించింది. నిబంధనలకు విరుద్ధంగా తయారైన 16,970 వాకీ-టాకీలను అమ్మకూడదని ఈ-కామర్స్ సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. మరి ఈ నిర్ణయానికి కారణాలేంటి? కేంద్రం ఆదేశాలపై ఈ-కామర్స్ సంస్థలు ఎలా స్పందించాయి? వాకీ-టాకీలు అనేవి 2 మార్గాల రేడియో కమ్యూనికేషన్ పరికరాలు. ఇవి మనుషులు ఒకరికి ఒకరు దూరంగా ఉన్నప్పుడు స్వర సందేశాలను పంపడానికి, స్వీకరించడానికి ఉపయోగపడతాయి. సాధారణంగా వీటిని షార్ట్ రేంజ్ వైర్లెస్ కమ్యూనికేషన్ కోసం వినియోగిస్తారు. సెల్ ఫోన్ నెట్వర్క్లు లేదా ఇంటర్నెట్ అవసరం లేకుండా ఇవి పనిచేస్తాయి. వీటిని భద్రత, అత్యవసర సేవలు, నిర్మాణం, సాహస కార్యకలాపాలు, సైనిక రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. వాకీ-టాకీలు, రేడియో పరికరాల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం ఈ-కామర్స్ సంస్థలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. వాకీ-టాకీలను అనుమతి లేకుండా ఈ-కామర్స్ సంస్థలు అమ్మరాదని మార్గదర్శకాలు జారీ చేసింది. టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, వైర్లెస్ టెలిగ్రఫీ యాక్ట్ 1933 ప్రకారం వాకీ-టాకీల అమ్మకాలు జరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) తెలిపింది. టెలికాం భద్రతా సమస్యలను పరిష్కరించడానికే మార్గదర్శకాలను జారీ చేసినట్లు CCPA పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా ఆందోళనలు పెరిగిన నేపథ్యంలో CCPA ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో వాకీ-టాకీలు సహా రేడియో పరికరాల అనధికార అమ్మకాలను నిరోధించడానికి వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు 13 రకాల నోటీసులను ఈ-కామర్స్ సంస్థలకు జారీ చేసింది. దీంతో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, జియోమార్ట్, మెటాచిమియా వంటి ఆన్లైన్ మార్కెట్ ప్లాట్ఫామ్స్ నిషేధిత వాకీ-టాకీ లిస్టింగ్స్ ను తొలగించాయి. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA మార్గదర్శకాల తర్వాత ఈ చర్యలను ఈ-కామర్స్ సంస్థలు చేపట్టాయి. ఆన్లైన్లో అమ్ముడయ్యే నివేదిత రేడియో కమ్యూనికేషన్ పరికరాలు, వాకీ-టాకీల వల్ల ప్రజల భద్రత ప్రమాదంలో పడొచ్చని, వినియోగదారులు మోసపోవచ్చని CCPA పేర్కొంది. అంతేకాకుండా ఈ డివైజులు పోలీస్, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉపయోగించే కమ్యూనికేషన్ సిస్టమ్స్ ను అడ్డుకోవచ్చని వివరించింది. CCPA జారీ చేసిన మార్గదర్శకాలను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ DOT, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కలిసి రూపొందించింది. రెగ్యులేటరీ, సెక్యూరిటీ సిఫార్సులను చేర్చింది. అయితే నోటీసులు జారీ చేసిన టాక్ ప్రో, మాక్మ్యాన్ టాయ్స్ లాంటి ప్లాట్ఫామ్స్ ఇంకా ఈ నిషేధిత పరికరాలను తొలగించినట్లు తెలుస్తోంది. ఇండియా మార్ట్ లో కూడా అలాంటి లిస్టింగ్స్ ఉన్నట్లు OLX, కృష్ణ మార్ట్, వర్ధన్ మార్ట్, ట్రేడ్ ఇండియా లాంటి వాటికి నోటీసులు ఇచ్చినా స్పందన లేనట్లు తెలుస్తోంది. CCPA జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అనుమతించిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ లో పనిచేసే వాకీ-టాకీలను మాత్రమే విక్రయించాలి. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ తమ ప్రొడక్ట్ లిస్టింగ్స్ లో ఫ్రీక్వెన్సీ రేంజ్, టెక్నికల్ వివరాలు, రెగ్యులేటరీ అనుమతులకు చెందిన ఎక్విప్మెంట్ టైప్ అప్రూవల్ డాక్యుమెంట్స్ క్లియర్ గా వెల్లడించాలి. ప్రొడక్ట్స్, సెల్లర్స్ లైసెన్సింగ్ రూల్స్ ను ఫాలో అవుతున్నామో లేదో చెక్ చేయాలి. నియమ నిబంధనలు ఫాలో కాకపోతే వాటిని లిస్టింగ్స్ నుంచి ఈ-కామర్స్ సంస్థలు తొలగించాల్సి ఉంటుంది. ప్రజలను తప్పుదోవ పట్టించే వివరాలు ఉండకూడదు. అలాంటి ప్రకటనలు లేదా వివరాల వెల్లడి
వెల్లడిలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకూడదని తెలిపింది. అనుమతించని ఫ్రీక్వెన్సీలపై డివైస్ పనిచేయకూడదు. ఫ్రీక్వెన్సీ వివరాలు లిస్టింగ్ లో క్లియర్ గా కనిపించాలని సీసీపీఏ ఆదేశించింది. అయితే నిబంధనల ప్రకారం రూపొందిన ఫ్రీక్వెన్సీలపై పనిచేసే వాకీటాకీలకు మాత్రమే అమ్మకానికి అనుమతి లభిస్తుందని పేర్కొంది. వాకీటాకీలు ఒక చిన్న రేడియో సిగ్నల్ ద్వారా పనిచేస్తాయి. ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు వారి మాటలు రేడియో సిగ్నల్ గా మారుతాయి. ఆ సిగ్నల్ మరొక వాకీటాకీకి పంపుతుంది. అక్కడది ఒక స్పీకర్ ద్వారా వినపడుతుంది. వాకీటాకీలు మొదటి ప్రపంచ యుద్ధం నుంచి ఉన్నాయి. అప్పుడు సైన్యం రేడియో కమ్యూనికేషన్ కోసం కష్టపడి ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించారు. డొనాల్డ్ హింగ్స్ అనే కెనడియన్ ఆవిష్కర్త ఒక పోర్టబుల్ రేడియో సిగ్నలింగ్ సిస్టమ్ ను అభివృద్ధి చేశారు. ఇది తర్వాత వాకీటాకీలకు దారి చూపింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వాకీటాకీలు సైన్యంలో ఒక ముఖ్యమైన కమ్యూనికేషన్ సాధనగా మారాయి. సైన్యాధికారులకు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడంలో సాయపడ్డాయి. యుద్ధం తర్వాత వాకీటాకీలు వ్యాపారాలు, భద్రతా సిబ్బంది సహా ఇతర అవసరాలకు విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చాయి. అయితే కాలానుగుణంగా వాకీటాకీల పరిమాణాల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. తయారీ, అమ్మకాల్లో నియమ నిబంధనలు పాటించని వాకీటాకీలు ప్రజలకే కాదు దేశ భద్రతకు ప్రమాదకరంగా మారే ప్రమాదముండొచ్చని నిపుణులు చెబుతున్నారు. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్, సమయం దొరికితే భారత్ను ఇరుకున పెట్టే ప్రయత్నాల్లో ఉన్న చైనా సాంకేతికతతో ముప్పును తీసుకురావచ్చు. చూడడానికి చిన్నగానే కనిపించే వాకీటాకీలు తూటాలు లేకుండా, శబ్దం రాకుండా యుద్ధ రీతులను మార్చే ప్రమాదం లేకపోలేదు. పేసర్లు, వాకీటాకీల పేలుళ్ల ద్వారా లెబనాన్, సిరియాల్లో ఇజ్రాయెల్ ఊహించని విధ్వంసం సృష్టించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు యుద్ధ వ్యూహాలను పటిష్టం చేసుకునేందుకు భారత్ సమాయత్తమవుతోంది. త్రివిధ దళాలకు చెందిన వివిధ హోదాల అధికారులు ఇందులో భాగం కానున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కొన్నాళ్లుగా ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో పేజర్లు, వాకీటాకీలు తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాలకు కారణమయ్యాయి. ఒక ప్రాంతంలోని వాకీటాకీలు, పేజర్లను మరో ప్రాంతం నుంచి ప్రత్యర్థులు హ్యాక్ చేసి పేల్చేశారు. ఈ పేలుళ్లలో 14 మంది మృతి చెందగా 450 మంది గాయపడ్డారు. అలా ఊహించని ప్రమాదానికి, ప్రాణ నష్టానికి కారణమయ్యాయి వాకీటాకీలు, పేజర్లు. అధునాతన సాంకేతికతతో రూపొందే వాకీటాకీలను ఆధారంగా చేసుకుని హ్యాక్ చేసి ప్రత్యర్థులు యుద్ధంలో విధ్వంసం సృష్టిస్తున్నారు. అదే నియమ నిబంధనల ప్రకారం రూపొందిన వాకీటాకీలు హ్యాక్కు గురయ్యే అవకాశం చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. అందుకే నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీక్వెన్సీతో సంబంధం లేకుండా తయారైన వాకీటాకీల అమ్మకాలపై ఈ కామర్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది సీసీపీఏ.